చంద్రబాబు అవినీతి చేశారంటూ ఐఎంజీ భరత భూముల కేసుల కింద 30 అవినీతి కేసులు పెట్టుకున్న విజయసాయిరెడ్డి వంటి వాళ్లు వేసిన పిటిషన్ను కనీస ఆధారాలు కూడా లేవని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిజానికి ఐఎంజీతో పాటు చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేస్తూ వేసిన పిటిషన్లను కోర్టులు ఎన్నిసార్లు కొట్టేశాయో లెక్కేలేదు. అయినా ఆ విషయాలను దాచిపెట్టి మళ్లీ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీస ఆధారాలు చూపించలేకపోతున్నారు. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇప్పిస్తున్నారు. చిన్న తప్పు పట్టుకోలేకపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి. చంద్రబాబు 10 ఏళ్లు సీఎంగా ఉన్న తర్వాత ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టుల్లో ఉన్న పిటిషన్లకు లెక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేయించని విచారణ లేదు. కేబినెట్ సబ్ కమిటీలు, అసెంబ్లీ కమిటీలకు లెక్కలేదు. వారు చంద్రబాబు 10 ఏళ్ల పాలనను నగసిక పర్యంతం పరిశీలించిన అసలు ఒక్క తప్పును పట్టుకోలేకపోయారు. ఒక్క కేసును పెట్టలేకపోయారు. అప్పుడే చంద్రబాబు క్లీన్ ఇమేజ్ ను వైఎస్ గట్టిగా చూపించారు. తప్పుడు పిటిషన్లు వేసి స్టేలంటూ సత్య ప్రచారాలు. అయితే చంద్రబాబుపై తప్పుడు పిటిషన్లు వేసి ఆయనపై బురద జల్లే ప్రయత్నాలను మాత్రం ఎప్పుడూ మానుకోలేదు. పైగా స్టేలు తెచ్చుకున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేసేవారు. ఆ ప్రచారాలు పీక్ స్టేజ్లో జరిగేవి. నిజమేంటంటే చంద్రబాబుపై ఎప్పుడూ కేసులు పెండింగ్ లేవు. స్టేల మీద అసలు లేనేలేవు. విచారణ జరిగితే కొట్టేశారు, లేకపోతే పెండింగ్లో ఉన్నాయి. ఇకపోతే ఏ కేసులోనూ ఆధారాలు చూపించలేకపోయారు. ₹1 అవినీతిని చూపించలేక తప్పుడు కేసులు పెట్టిన జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ₹1 అవినీతి చేశారని నిరూపించలేకపోయారు. ఫలానా రూపాయి ఆయనకు లంచంగా వచ్చిందని ₹1కి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచలేకపోయారు. అయినా తన చేతిలో అధికారం ఉంది కాబట్టి సగం సమాచారం దాచిపెట్టి సగం తప్పుడు సమాచారం ప్రచారం చేసి కేసులు పెట్టి జైల్లో వేశారు. బెయిల్ ఇచ్చేటప్పుడే కోర్టు కనీస ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసుల్లో నిజానిజాలు త్వరలోనే తేలనున్నాయి. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ తప్పుడు కేసుల్లో ఇరికించలేదు. తప్పు చేసిన వారిని రాజకీయ కక్ష సాధింపులు అని అంటారేమో అని వదిలేస్తుంటారు. కానీ చంద్రబాబును మాత్రం రాజకీయ ప్రత్యర్థులు వెంటాడారు. కానీ అవి చంద్రబాబు కడిగిన ముత్యం అని నిరూపించడానికి ఉపయోగపడ్డాయి.